హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈ డెకరేటివ్ ఐటెమ్ చూడండి నిన్న రాత్రి సరదాగా చేశాను. ఈ పాలు పితికినట్టు గౌతమ్ ఉండే ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. స్లేట్ ఉంటే ఆ స్లేట్ పోయిందని దాని లోపల పెట్టాను. ఈ వేలాడి కృష్ణుడైతే మా ఆడపడుచు నాకు గిఫ్ట్‌గా ఇస్తే దానికి తగిలించానండి. భలే బావుంది కదా! ఇంక ఇదైతే ఇడ్లీ వండానండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్‌కి దానికి దోస గింజలు ఉండిపోయినాయని చట్నీ చేసేసాను. ఇలా దోస గింజలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అన్నీ ముందుగా వేపుకోవాలి. ఆ వేపిన కళాయిలోనే ఒక టమోటా, కొంచెం చింతపండు వేసి కొంచెం మగ్గబెట్టాలి ఆయిల్ వేసి. ఇంకా ఆ తరువాత కరివేపాకు అయిపోయిందండి. కరివేపాకు అయిపోయినప్పుడల్లా మునగాకు దగ్గరలో ఉంది. ఇది ఆయుర్వేద పోషకాలుంటాయని మునగాకుని వాడేసుకుంటానండి. ముందుగా టమాటా, చింతపండు తప్ప మిగిలినవన్నీ మిక్సీలో ముందుగా పెట్టుకోవాలి. తరువాత టమోటా, చింతపండు వేయాలి. అన్నీ ఒకసారి వేయకూడదు. కొంచెం బెల్లం కూడా వేస్తానండి. దాంతో పాటు సరిపడా ఉప్పు అన్నీ ఏసి ఇలా నీళ్లు వేసి రుబ్బితే ఇలా చట్నీ వస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది. వాటర్ పోయకుండా మేము ఇలా పొడి పొడిగా కారప్పొడి టైప్ కూడా పెట్టుకోవచ్చండి. అది ఇడ్లీలోకి బావుంటుంది. ఇదైతే గనక నేను ఈరోజు కారప్పూస వండానండి. అదేనండి సేవ్ అంటారు కదా! అది. ఒక గ్లాసు శనగపిండి, ఒక గ్లాసు వరిపిండి. బియ్యం పిండండి. ఈ రెండిట్లికి 1:30 గ్లాసు దగ్గర దగ్గర దాకా కొంచెం తక్కువ 2 వరకు వాటర్ పట్టింది. దీంట్లో వాము, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఇలా కలుపుకున్నానండి. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్‌గా ఉంటే ఇలా ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. సోడా అది ఏమి వేయనవసరం లేదు. మన ఇంట్లో కారపూస వండేది ఇలా మురుకులు చుట్టేయి ఏదో ఒకటి ప్లేట్లుంటాయి కదా! నేనైతే ఇలా కారపూస ప్లేట్ పెట్టుకుని ఇలా ఆయిల్‌లో వేసుకున్నాను. ఒక కళాయిలో ఆయిల్ వేసి ఇలా వేసుకోవాలి. నా దగ్గర గన్న టైపుదుంది. దాంతో వేసుకున్నాను. ఇదిగో ఇదండి కారపూస. ఇంకా ఆ తర్వాత వేడిగా అన్నం వండుకున్నాను. ఇలా వార్చుకున్నాను. ఇదైతే దోసకాయ పులుసండి. పాలు పోసిన ఇగురు పిల్లలు సరిగ్గా తినరు. ఇలా పులుసయితే కొంచెం బెల్లమేసి పులుసు పెడితే పిల్లలు తినేస్తారని ఇలా వండానండి. ఇంకా పెరుగు, నెయ్యి ఇవన్నీ మామూలే కదండీ! ఇంకా ఆ తర్వాత పిల్లల యాక్టివిటీస్‌కెళ్తే ఇవాళ యాక్టివిటీస్ కంటే ఇలా పార్క్‌లో ఆడించినట్టున్నారండి. అన్నీ పార్క్ ఐటెమ్సే కనపడుతున్నాయి. జారీ బల్ల ఇలా ఆడుకునేది. గౌతమ్ ఆడుతున్నాడు. ఉండండి ఇలా నీళ్ళ టిన్ అబ్బాయి వచ్చాడు వెళ్ళొస్తాను